ఓం శ్రీ సాయిరామ్. స్వామివారు నామస్మరణ విశిష్టత గురించి తెలియపరుస్తూ ఈ పద్య సూక్తిని ఈ విధంగా తెలియపరిచారు. జపహోమ నిత్యాగ్ని తపములు చేసిన సరిరావు హరినామ స్మరణ కన్న, తీర్థయాత్రలు కొన్ని తిరిగి సేవించిన సరిరావు హరినామ స్మరణ కన్న, ఉపవాస వ్రతములు ఉడుగక చేసిన సరిరావు హరినామ స్మరణ కన్న, అశ్వమేధంబులు అధికంబుగా చేయ సరిరావు హరినామ స్మరణ కన్న, అడవి లోపల ఆకులలము తినుచు సంచరించిన ఫలమేమి సాధువయ్యి, ఎంచి చూడ ఇవన్నీ ఏమి ఫలము, స్మరణ లేకున్న హరికరుణ కలుగబోదు అన్నారు స్వామి. నామస్మరణ యొక్క విశిష్టత గురించి స్వామి చెప్పారు. మీరు జపాలు, హోమాలు, నిత్యాగ్నిహోత్రాలు, తపస్సులు, తీర్థయాత్రలు, ఉపవాసాలు, అశ్వమేధ యాగాలు ఎన్ని చేసినప్పటికీ కూడా అందులో ఆర్తితో కూడినటువంటి, భక్తితో కూడినటువంటి నామస్మరణ తప్పకుండా ఉండాలి. ఉంటేనే అవి నీకు ఫలితాన్ని ఇస్తాయి అని స్వామి చెప్పారు. నామస్మరణ విశిష్టత గురించి చెబుతూ స్వామి అంటారు, స్మరణే శరణము భువిలో నరునకు, ముక్తికాంక్షులకు శాంతి పొందుటకు, నారాయణ హరినారాయణ నారాయణ హరినారాయణ, స్మరణే శరణము భువిలో నరునకు. ఈ కలియుగంలో నామస్మరణకి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి మనందరం స్వామివారి దివ్య నామస్మరణలో ఈ జన్మని సార్థకం చేసుకుందాం గాక. సాయిరామ్.